నంద్యాల స్థానిక గుడిపాటి గడ్డలో పెయింటర్ సాయి మనోహర్ ను మిత్రుడు దుర్గాప్రసాద్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. సాయి మనోహర్ సెల్ పాయింట్ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ మంచి స్నేహితులు. అయితే వివాహేతర సంబంధం వల్ల వీరి మధ్య గత కొంతకాలంగా విభేదాలున్నాయి. ఇద్దరు అర్ధరాత్రి తప్పతాగి ఘర్షణ పడ్డారు. ఆగ్రహంతో సహాయం కోసం సాయి మనోహర్ మోకాలిపై కత్తితో పొడిచాడు దుర్గాప్రసాద్. తర్వాత ఇద్దరు ఘర్షణ పడే క్రమంలో సాయి మనోహర్ మెట్లపై నుండి ఆపై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయి మనోహర్ మృతదేహాన్ని పోలీసులు నంద్యాల జీజీహెచ్ కు తరలించారు. హత్యకు పాల్పడ్డ దుర్గాప్రసాద్ 1 టౌన్ పిఎస్ లో లొంగిపోయాడు. వివాహేతర సంబంధమే కారణమని కేసు నమోదు చేశామన్నారు సీఐ సుధాకర్ రెడ్డి. డబ్బులు పంచుకున్నారు, వాళ్ళందరూ చనిపోయినాడు. వీడు ఏమో కర్నూలులో ఉండే వచ్చి వీడు నింద్యాలకు 2 ఏళ్ళు ఎంతనో మనకు సార్ ఆ పిల్లోని పేరు బాలిశెట్టి సాయి మనోహరు. వాళ్ళ వదినను నేను. మేము రాత్రి ఇంట్లో పనుకున్నాం సార్. పనుకంటే ఎవరో ఆమె వచ్చి మీ పిల్లోని మా ఇంట్లో కొట్టి పడేసినారు, ఎవరో ప్రసాద్ అంట, ఆయన కొట్టి పడేసినాడు, మీ పిల్లోని తీసుకుపోదురా అని 3:30కు వచ్చింది సార్. 3:30కు వస్తే మేము పోయేసరికి పైన వాళ్ళ మిద్దె పైన వాళ్ళు పైన ఉన్నారు, మేము కిందనే ఉన్నాం. మేము పోయి మా పిల్లోని చూసుకుంటామంటే పోలీసు వాళ్ళు మేము కేసు రాసుకోవాలని పైకి ఎక్కిపోయినారు సార్. అంతవరకు తెలుసు సార్. మేము హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి మా పిల్లోడు చనిపోయినాడు. అప్పటికే ఎవరిలో అది అది మాకైతే అవన్నీ డీటెయిల్స్ ఏం తెలియదు సార్. అంతవరకు ఆమె చెప్పింది, మేము వచ్చినాం, మా పిల్లోని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము. హాస్పిటల్కి వచ్చే తాలకల్లా చనిపోయిండు. ఏం పని చేస్తారు? సెల్ షాప్లు ఉంది సార్. ఆ పిల్లోనికి కర్నూలులో సెల్ షాప్ ఉంది. అంతే సార్. దుర్గాప్రసాద్, సాయి మనోహర్. ఈరోజు అనగా 30/9/2024 ఉదయం 3 గంటల 2:30 నుండి 3 గంటల ప్రాంతంలో గుడిపాటి గడ్డకు చెందినటువంటి సాయి మనోహర్ అనే వ్యక్తిని దుర్గాప్రసాద్ అనే వ్యక్తి హత్య చేయడం జరిగింది. దానికి కారణం వచ్చేసి అక్రమ సంబంధం అని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో తెలియదు. మృతుడి యొక్క వదిన ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో మిగతా విషయాన్ని రూల్ అవుట్ చేస్తారు. పేరు మనోహర్ అన్న. మనోహర్ సెల్యూల్ బిజినెస్ చేస్తాడు. ఇట్లా రాత్రి జరిగిందంటే చూడండి, వాళ్ళ నాయన లేడు, వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ 4 అన్న తమ్ముళ్ళు, నా లాస్టోడు. నంద్యాల బొమ్మల సత్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం పునర్నిర్మాణం విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అక్టోబర్ 17వ తేదీన ప్రారంభిస్తున్నట్టుగా సాయి కమిటీ సేవకులు తెలిపారు. ఆదివారం ఆలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు మరికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డిలు పలువురు హాజరై కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పునర్నిర్మిస్తున్న ఆలయం షిరిడిని తలపిస్తుందని, పూర్తిగా షిరిడి గ్రామాన్ని దర్శించుకున్న ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. దాదాపుగా భక్తుల సహాయంతో 3.50 కోట్లతో నిర్మిస్తున్నట్టుగా వారు తెలిపారు. అక్టోబర్ 13వ తేదీన గోపూజ, గణపతి యాగశాల ప్రారంభమై 14న, 15న, 16న ప్రత్యేక పూజలు నిర్వహించి 17వ తేదీన నూతన షిరిడి సాయినాథుని విగ్రహం, మహాగణపతి, శ్రీ దత్తాత్రేయ, శ్రీకృష్ణ, శ్రీవల్లి దేవసేన, సుబ్రహ్మణ్యం స్వామి, నందీశ్వర విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నట్టుగా వారు తెలిపారు. ఈ తేదీలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆ ప్రతిష్ఠా కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సాయి కమిటీ సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. ఈరోజు బొమ్మల సత్రంలో షిరిడి సాయిబాబా మందిరం గోచర్ ఆవిష్కరించడం జరిగినది. ఎందుకంటే 13వ తేదీ నుంచి
17వ తేదీ వరకు స్వామివారి కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా 17వ తేదీ స్వామిని పరమోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 13వ తేదీ నుంచి ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా షిరిడి సాయిబాబా, మనము షిరిడీకి పోతే ఏ విధంగా ఉంటుందో ప్రశాంతత, గుడి లేకపోతే అదే విధంగా ఈ బొమ్మల సత్రం గుడి వస్తానే చూస్తానే అట్మాస్ఫియర్ కానీ ఇంకోటి కానీ గుడిని నిర్మించిన పెద్దలు అందరూ దాతలు సహకరించిన దాంతో ఈరోజు బొమ్మల సత్రంలోనే కాదు ఎక్కడ చూసినా ఇంత బాగా కట్టినది అయితే ఎక్కడ చూడలేదు. మేము షిరిడీలో తిరిగినాము, ఇప్పుడు బయట తిరిగినాము కాబట్టి ఈ గుడికి ప్రతి ఒక్కరు ఇచ్చిన దాతలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నంద్యాల ప్రజలు కానీ చుట్టూ ప్రాంత ప్రజలు కానీ అందరూ దాదాపు నాకు తెలిసి మనం ఒక కమిటీని వేసుకొని అందరము 13వ తేదీ నుంచి ప్రతి ఒక్కరము మన బాధ్యతగా అందరము 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మన వంతు మనం ప్రతి ఒక్కరం ఇక్కడ వచ్చి అంతో ఇంతో దేవుని స్వామి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ప్రాంతంలో శ్రీ సిద్ధి సాయిబాబా మందిరాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది షిర్డీలో సాయిబాబా దేవాలయం లాగానే దీన్ని రూపొందించినటువంటి కార్యకర్తలందరికీ, అలాగే ఇందుకు సహకరించిన రాజగోపాల్ రెడ్డి వారి మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయి భక్తులకి ఈ మంచి అవకాశం. షిర్డీ వెళ్లకుండానే షిర్డీలో ఉన్నటువంటి దేవాలయాన్ని ఇక్కడ అనుభూతి పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ మన సాయిబాబా మందిర నిర్వాహకులందరూ కూడా, శివ వాళ్ళు, నాగేంద్ర వాళ్ళ బృందం అంతా కూడా బాగా కష్టపడి దాదాపుగా 5 కోట్లకు పైనే 3.5 కోట్లకు పైనే ఖర్చు పెట్టి దేవాలయాన్ని నిర్మించడం అన్నటువంటిది చిన్న విషయం కాదు. ఇలాంటి దేవాలయాన్ని నిర్మించినందుకు నంద్యాల పట్టణ వాసులకు అందించినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ మంచి నియమనిష్టలతో దేవాలయాన్ని దర్శిస్తూ దేవాలయ ప్రతిష్టను కాపాడుతూ అందరూ కూడా బాబా అనుమతితో, బాబా యొక్క ఆశీస్సులతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మన బొమ్మ సత్రం షిరిడి సాయిబాబా మందిరము 3.5 సంవత్సరం నుంచి ఈ యొక్క రాయి నిర్మాణం ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నిర్మాణం జరిగింది. షిరిడి నమూనాతో ఇది దాతల సహాయ సహకారాలతో సంపూర్ణంగా ఈ రోజుకి అయిపోయింది. వచ్చే నెల అక్టోబర్ 13 నుండి 17వ తేదీ వరకు ఇక్కడ హోమాలు, అన్నదాన కార్యక్రమాలు, అన్ని వివిధ రకాలుగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 17వ తేదీన 7:53 యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి దర్శన కార్యక్రమాలు, తదుపరి అన్నదాన కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ నంద్యాల పట్టణ ప్రజలు నుంచి భక్తులు, డోనర్స్, చుట్టు ప్రాంత ప్రజలు, గ్రామ ప్రజలు కూడా అందరూ వచ్చి, భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ప్రతిష్ఠ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇంతవరకు రాతి కట్టడంతో సాయిబాబా నిర్మించలేదు. సుమారు 500 సంవత్సరాల ప్రణాళికతో, దాతల సహకారంతో గత 3 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి దీన్ని దాతల సహకారంతో నిర్మిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని భక్తులు, డోనార్స్ అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఉండాలనే కార్యక్రమంతో మొత్తం రాతి కట్టడము, లోపల ఫౌండేషన్ కూడా 22 అడుగులు ఫౌండేషన్ వేసి ఈ దేవాలయం నిర్మించడం జరిగినది. ఎందుకంటే 94లో ఒకసారి దేవాలయం కడితే అది 2020కే బీటలు ఇవ్వడము, చాలా సిమెంట్తో కట్టిన ప్రాబ్లం వచ్చింది. అందుకని చెప్పి ఆ ఉద్దేశం విరమించుకొని రాతి కట్టాలని చెప్పి అందరు సహకరించినందుకు ఎంతో కృతజ్ఞతలు. తర్వాత ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమంటే ఒక రాతి స్తంభము ఇక్కడ నిర్మించడం జరిగినది. అది తిప్పితే తిరుగుతుంది. అది దేవాలయంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేయడం అయినది ఇక్కడ. కాబట్టి అందరూ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈరోజు నంద్యాలలో ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నంద్యాలను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఎస్పీ ఆదేశాల మేరకు పాత నేరస్తులు
సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నంద్యాలలో 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు సీఐలు సుధాకర్ రెడ్డి, ఇస్మాయిల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు అని పోలీసులు స్పష్టం చేశారు. ఎక్కడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. పోలీస్ శాఖ ఆదేశాలు, సూచనల్ని పెడచెవిన పెట్టి ప్రజాశాంతికి భంగం కలిగించే రౌడీ షీటర్స్పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. ఎవరైనా సత్ప్రవర్తన మార్చుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. అనుమానితుల కదలికలను పోలీస్ శాఖ గమనిస్తూ ప్రత్యేక నిఘా ఉంచుతుందని, జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ఏమన్నా కేసుల్లో కానీ లేకపోతే పబ్లిక్ థ్రెటన్ చేయడం అలాంటి ఏమంటే మా దృష్టి తీసుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము. సో వారి ప్రతి కదలికలను మేము అబ్జర్వ్ చేస్తున్నాము, కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాము. టెక్నికల్గా కూడా వాళ్ళని మేము నిఘా వేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రతి వారం కౌన్సిలింగ్లో భాగంగా ఈరోజు చాలా మంది రౌడీ షీటర్లు వచ్చారు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. రాజశ్రీ నంద్యాల ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు రొటీన్లో భాగంగా ఈరోజు రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ రౌడీ షీటర్ల కౌన్సిలింగ్లో అందరూ హాజరైనారు. వారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఎటువంటి నేరాల్లో పాల్గొనకుండా, ఎటువంటి కేసుల్లో ఇరుక్కోకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఎవరైనా యువత కానీ ఇటువంటి నేరాల్లో ఏదన్నా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద ఖచ్చితంగా నాన్ వేరియబుల్ కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఈ విధంగా వాళ్ళ మీద కంటిన్యూగా నిఘా ఏర్పాటు చేస్తాం. సో దయచేసి ఎవరే కానీ ఎటువంటి నేరాల్లో కానీ ఎటువంటి క్రైమ్లో కానీ ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంతంగా జీవించాలని, ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి పరిష్కారం పొందాలని చెప్పేసి కోరుతున్నాను. నమస్తే. హుబ్లీ విజయవాడ ప్యాసింజర్ రైల్ నంద్యాల నుండి దోనకొండ చేరేలోగా 3,03,5 కేజీల బంగారు నగలు దొంగలు కాజేశారు. ఇక చోరీ జరిగి 2 రోజులు గడిచినా ఇప్పటి వరకు క్లూ దొరకలేదు. నంద్యాల రైల్వే పిఎస్లో సిఈ శ్రీనాథరెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధితులు రంగారావు, సతీష్ కుమార్, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన బంగారు నగల వ్యాపారులు రంగారావు, సతీష్ కుమార్ 4.5 కేజీల బంగారు ఆభరణాలను కర్ణాటకలోని బళ్ళారి, హోస్పేట్, చిత్రదుర్గ ప్రాంతాలకు వెళ్లి బంగారు నగల్ని అమ్మి రైలులో తిరుగు ప్రయాణమయ్యారు. ఏసీ కోచ్లో 3.5 కేజీల బంగారు ఆభరణాలను, 50,000 నగదు ఉన్న బ్యాగ్ను పెట్టుకుని నిద్రపోయారు. నంద్యాల దోనకొండ మధ్య చోరీ జరిగి ఉండడంతో నంద్యాల రైల్వే పిఎస్లో సీఈ శ్రీనాథ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. బాధితులు రంగారావు, సతీష్ కుమార్. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు సీఈ శ్రీనాథ్ రెడ్డి. ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభ్యం కాలేదు. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. నేటి యువత బుల్లెట్ బైక్లకు బాగా అలవాటు పడ్డారనే చెప్పుకోవచ్చు. గతంలో ఇంటికి ఒక సైకిల్ ఉండే స్థానంలో ప్రస్తుతం ఇంటికి 1 కాదు 2 బైకులు సైతం ఉండే రోజులివి. ఈ సందర్భంగా నంద్యాల 2 టౌన్ సీఐ ఇస్మాయిల్ అన్నారు, ప్రజల్ని రణగుణ ధ్వనులతో ఇబ్బందులకు గురి చేస్తున్న బైక్ సైలెన్సర్స్ పై పోలీసులు కుపాదం మోపారు. బైకుల మీద, బుల్లెట్ బండ్ల మీద రైరైమని దూసుకుపోతూ పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న బుల్లెట్ బైకులు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వారికి అవగాహన కలిగించారు. వాహనాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు అనే ప్రధాన లక్ష్యమని సీఐ ఇస్మాయిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సుధాకర్ రెడ్డి, సురేష్ పాల్గొన్నారు. అవునండి, మీరు టెక్నికల్ ఉండాలంటే ఆర్ట్స్ మాకు తెలియదు. టెక్నికల్ ఎడ్యుకేషన్. అందరికి నమస్కారం. నంద్యాల పట్టణంలో
ఈ సైలెన్సర్ లేని బుల్లెట్ సైలెన్స్ మార్చి బుల్లెట్లకు ఉండే కంపెనీ ప్రిస్క్రైబ్డ్ సైలెన్సర్ కాకుండా వేరే బుల్లెట్ సౌండ్ ఎక్కువ వచ్చే మోటార్ సైకిల్ ఎక్కువ ఉన్నాయి. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము రైడ్స్ చేస్తున్నాము. మా అబ్జర్వేషన్ ఏమంటే బాగా చదువుకున్న వాళ్ళు, టెక్నికల్గా బాగా తెలిసిన వాళ్ళు, సౌండ్ పొల్యూషన్ వల్ల నష్టాల గురించి తెలిసిన వాళ్ళు ఇంకా ఈ విధంగా చేస్తున్నారు. సో మేము చేసే విజ్ఞప్తి ఏం చేస్తే తప్పకుండా మీరు, ఎందుకంటే బీపీ తర్వాత హార్ట్ పేషెంట్స్కి ఎస్పెషల్లీ నైట్ టైంలో ఈ సౌండ్ వల్ల మనకు బాగా ఇరిటేషన్ వస్తుంది. బుల్లెట్స్ ఈ సైలెన్సర్లు మార్చుకోకుండా కంపెనీ ఏదైతే చెప్పిందో ఆ సైలెన్సర్లనే వాడాలని చెప్పి మేము కోరుచున్నాము. కాలేజ్ స్టూడెంట్స్ అంటే బాగా చదువుకున్న వాళ్ళు, టెక్నికల్గా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, పేరెంట్స్ కూడా దయచేసి మీ పిల్లలకి బుల్లెట్స్ ఈ సౌండ్ వచ్చేవి కాకుండా సైలెన్సర్ మార్చుకోకుండా కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లే వాడాలని చెప్పి మేము కోరుచున్నాము. లైసెన్స్ కూడా చాలా మంది పిల్లలకి లైసెన్స్ లేవు. కాలేజ్ పిల్లలు ముగ్గురు నలుగురు పోతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ మనం అంటే ఇంట్లో బయటకు వచ్చారంటే 2-3 పోతున్నారు. కాబట్టి మీ పిల్లలను కూడా మీరు అబ్జర్వ్ చేస్తుండండి. తర్వాత లైసెన్స్ లేదు చాలా మందికి, యూత్ చాలా మంది లైసెన్స్ లేదు. ఒకవేళ ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే చాలా ప్రమాదం. కాబట్టి దయచేసి లైసెన్స్ తీసుకోవాలా. లైసెన్స్ ఇప్పుడు బాగా లిబరల్గా ఉంది. మీరు ఆర్టీఓ ఆఫీస్కు అప్రోచ్ అయ్యారంటే లిబరల్గా ఇస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ లైసెన్స్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. ట్రైన్లో పోతుందా రాసుకోండి. టీవీ డ్రామా ఉన్నారా? కదా వస్తుంది బాగా వస్తుంది కదా. అదే
ఇక్కడ పెట్టినా ఇక్కడ పెట్టిన